హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా వీడియోస్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అందుకోసం వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే సండే 2 days వ్లాగ్ అండి. సాటర్డే అయితే 7 కలా లేచాను. ఫ్రెష్ అయిన తర్వాత కిచెన్ లోకి వచ్చి ముందు విండో అయితే ఓపెన్ చేసి తర్వాత గిన్నెలు, స్టవ్, కౌంటర్ టాప్ అన్ని నైటే కడిగేశాను. స్టవ్ పైన స్టాండ్స్ సెట్ చేసుకొని మా వారి బాక్స్ కోసం అయితే రైస్ కడిగేసి స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ముందు రైస్ అయితే పెట్టేశాను. అన్నం అయ్యేలోపు నాకు మా వారికి లెమన్ అండ్ హనీ వాటర్ అయితే కలుపుతున్నాను. రోజు మార్నింగ్ టైంలో ఏదైనా జ్యూస్ కానీ హనీ వాటర్ కానీ తాగితే మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే టిఫిన్ కొంచెం లేట్ గా తిన్నా ఏమీ ఆకలనిపించదు. నేను ఇక్కడ నీళ్లు అయితే వేడి చేయలేదు కదా, ఎందుకంటే మేము తాగడానికి బిందెలో నీళ్లు పెట్టుకుంటాం కదా, ఆ నీళ్లు నైట్ కాగపెట్టారు మా హస్బెండ్. అవి మార్నింగ్ కి కొంచెం గోరువెచ్చగా అవుతాయి కదా, ఆ నీళ్ళు అయితే కలిపేశాను. మాకు బాగా అలవాటు, ఏ నీళ్ళైనా కొంచెం అలా కాగపెట్టుకొని తాగుతాము. ఇక్కడ మాకు మంచినీళ్ళ కనెక్షన్ అయితే ఇంకా లేదు. మినరల్ వాటర్ కొనుక్కొని తాగాలి. అందుకోసం వాటర్ అయితే కాగపెట్టుకొని తాగుతాము. మా హస్బెండ్ అయితే ఇక్కడ టీబీ మెడిసిన్ వేసుకున్నారు. రైస్ అయితే అయిపోయింది. ఒక స్టవ్ మీద అయితే బాయిలింగ్ కి ఎగ్స్ పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద బియ్యం రవ్వ ఉప్మా చేశాను పెసరపప్పు వేసి. నేనైతే తాలింపులో ఆవాలు, జీలకర్ర 2 వేస్తాను. మామూలుగా అయితే జీలకర్ర ఒకటే వేస్తారు. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. దీన్ని ఉప్పుడు పిండి అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్ లో. తాలింపులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్లు పోసి ఆ నీళ్లలో కొద్దిగా పెసరపప్పు, తగినంత ఉప్పు వేసి ఎసరు కాగిన తర్వాత రవ్వ వేసి కలిపి 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది. ఇలా కాకుండా మామూలుగా మినప్పప్పు, శనగపప్పు వేసి తాలింపు వేసుకొని కూడా చేసుకోవచ్చు. పెసరపప్పు వేయకుండా ఇలా పెసరపప్పు వేసినప్పుడు తాలింపు పూర్తిగా వేయకుండా ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసి చేస్తామన్నమాట. ఇదే టేస్ట్ బాగుంటుంది దానికంటే కూడా. ఈ రోజు లంచ్ బాక్స్ లోకి అయితే దోసకాయ, టమాటా కర్రీ చేశాను. ఇంకా బాక్స్ కూడా సర్ది పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నా వంట చేయడం అయిపోయింది, టిఫిన్ చేయడం కూడా అయిపోయింది. మా మోక్షిత్ బాబు అయితే ఇంకా లేవలేదన్నమాట. నేను మా వారు అయితే కూర్చొని టిఫిన్ తినేసాము. ఎమ్మటే ఇంకా ఆఫీస్ కి బ్యాగ్ అయితే రెడీ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇక్కడ నేనైతే మా ఇంటి డోర్ కి లాక్ అయితే తీయలేదు. నైట్ పడుకునేటప్పుడు గేట్ కి లాక్ వేసి పడుకుంటాము. ఇప్పుడైతే నేను ఈ రోజు 9 అవుతున్నా ఇంకా లాక్ ఎందుకు ఓపెన్ చేయలేదంటే ఈ రోజు అయితే పాలు రావన్నమాట. అందుకని పాలు వచ్చే రోజు అయితే 7 కి అలా ఓపెన్ చేస్తాము. ఇంకా పాలు అయితే 2-3 days కి అలా ఒకసారి పెట్టుకుంటాం అనమాట ఆర్డర్. అవి వచ్చినప్పుడు మాత్రము ముందు పాలు వచ్చే టైం కి అలా ఓపెన్ చేసి పెడతాము. లేదంటే ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్లే టయానికి అలా ఓపెన్ చేస్తాము. తర్వాత ఇంకా మా వారు ఆఫీస్ కి వెళ్ళిపోగానే మోక్షిత్ బాబు ఇంకా నిద్ర లేవలేదని చెప్పేసి ఫస్ట్ అయితే ఇల్లంతా నీట్ గా ఊడ్చేసుకున్నాను. తర్వాత మోక్షిత్ బాబు నిద్ర లేపి వాడికి బ్రష్ చేపించి నేను వాడు ఇద్దరం కలిసి టిఫిన్ అయితే తినేసాము. ఇంకా తర్వాత ఇద్దరము స్నానం అయితే చేసేసుకున్నాము. ఇంకా షింక్ లో కొన్ని టిఫిన్ చేసిన గిన్నెలు ఉంటే అవన్నీ కడిగేసుకున్నాను. తర్వాత ఇంకా లంచ్ కి అయితే అన్నం పెట్టేశాను. వాడికి ఇక్కడ అన్నం ముద్దలు కలిపి పెట్టానన్నమాట. బాగుందా? సరే, ఇంకోటి పెట్టుకుంటావా? ఇంకొకటి ప్లీజ్ నా కోసం. సరే, కాళ్ళు పట్టుకోవద్దమ్మా మా అమ్మ తినేటప్పుడు. పెట్టుకో. మళ్ళీ చెప్తా పెట్టి ఆగు, నేను ఇస్తా.
ఎప్పుడో ఒకసారి ఇంకా ముద్దలు చేసి పెడతా తింటావా నాన్న అంటే అలా తింటాడండి. ఎక్కువగా నన్నే తినిపించమంటాడు. ఇంకా వాడికి తినిపిస్తూ నేను కూడా తింటూ సుందరం మాస్టారు మూవీ అయితే చూసానండి. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఎవరైనా చూడకపోతే చూడండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి మీకు మూవీ నచ్చిందా లేదా అనే విషయం గురించి. చాలా బాగుంది మూవీ అయితే, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంకా మూవీ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే వచ్చారు ఆఫీస్ నుంచి. ఇంకా రాగానే అయితే వాకింగ్ అయితే వెళ్ళాము. మా వాకింగ్ ఎలా ఉంటుందో చెప్తాను ఇప్పుడు. ఈ మధ్యలో ఒక బేకరీ కొత్తగా స్టార్ట్ చేశారు. ఇంకా ఆ బేకరీలోని మోక్షిత్ అయితే పేస్ట్రీ తీసుకున్నాడు. నేనైతే ఎగ్ పఫ్ తీసుకున్నాను. ఇంక ఇద్దరం తిన్నాకైతే మళ్ళీ వాకింగ్ అయితే వెళ్తాము. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా షార్ట్ వీడియోలో. టెంపుల్ దగ్గర కొద్దిసేపు కూర్చుంటాం అన్నమాట. ఇంకా అలా అలా టైం పాస్ చేసుకుంటా 1.5 కిలోమీటర్ అయినా మధ్య మధ్యలో ఆగుతూ, ఎందుకంటే మోక్షిత్ బాబు ఉంటాడు కదా, వాడికి ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూ ఉండాలన్నమాట. లేకపోతే అస్సలు నడవడు. ఇంకా వాడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతూ ఉంటాము. వాడు ఏదైనా కావాలంటే ఇప్పిస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి చిప్స్ ప్యాకెట్ కావాలంటాడు, చిప్స్ ఇప్పిస్తాము. ఒక్కొక్కసారి ఇంకా చాక్లెట్స్ కావాలంటాడు, ఐస్ క్రీమ్ కావాలంటాడు. ఇంకా వాడు ఏది కావాలంటే అది ఇప్పించుకుంటూ నడిపించుకుంటూ తీసుకెళ్తాం అన్నమాట. ఇంకా వాడికి కూడా కొంచెం బయట అలా తిరుగుతున్నట్టు ఉంటది అని చెప్పేసి ఈవినింగ్ మా హస్బెండ్ రాగానే ఇంక ఇట్లా అయితే వాకింగ్ అయితే వస్తూ ఉంటాం అన్నమాట. ఇంక ఇదైతే కొత్తగా ఉంది కదా బేకరీ అని చెప్పేసి మొత్తం అలా ఒకసారి అయితే షూట్ చేశాను. బేకరీలో పేస్ట్రీ టేస్ట్ అయితే నార్మల్ గా ఉండింది, కానీ ఇంకా ఎగ్ పఫ్ అయితే చాలా బాగుంది. ఇంకా వాకింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసేసరికి అయితే నేనైతే ఇక్కడ రైస్ పెట్టేసి మజ్జిగ చారు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇక్కడ రైస్ మజ్జిగ చారు అవ్వగానే మోక్షిత్ బాబుకి అయితే ముందు తినిపించేశాను. తర్వాత నేను కూడా తినేస్తున్నాను. ఇంకా 2-3 డేస్ నుంచి ఉన్న కూరలు అయితే వేసుకొని తినేసామన్నమాట. మా మోక్షిత్ బాబుకి జలుబు దగ్గు అని చెప్పాను కదా, ఇంకా అక్కడైతే వాళ్ళ డాడీ మెడిసిన్ వేస్తూ ఉన్నారు. వాడికి దేనికి ఏ మెడిసిన్ వేస్తున్నాం అనేది చెప్పాలన్నమాట. అది కోల్డ్ కి నానా, ఇది కాఫ్ కి నానా అని చెప్పేసి అప్పుడైతే వేసుకుంటాడు. ఇంకా వాడికి కొంచెం స్కిన్ ఎలర్జీ కూడా ఉంది. ఆ ర్యాషెస్ కోసం అని మెడిసిన్ కూడా వేస్తున్నాం అన్నమాట. ఇంకా మెడిసిన్ అయిపోయాక మా హస్బెండ్ కూడా డిన్నర్ చేసేసారు. డాడీ పేరేంటి? నీ పేరేంటి? మమ్మీ పేరు? హాయ్. మమ్మీ పేరు ఇప్పుడే చెప్పావుగా. దీప్తియా? నీ పేరు? డాడీ పేరు? వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఇక్కడి నుండి అయితే సండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా అన్నం అయితే తినేసాము. ఫస్ట్ మా మోక్షిత్ బాబుకి అయితే ఎగ్ రైస్ చేశాను. నెయ్యిలో పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం మిక్స్ చేసుకొని దాంట్లోకి ఒక ఎగ్ పగలు కొట్టుకొని వేసుకొని కొంచెం రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటది, సూపర్ గా ఉంటది. మా మోక్షిత్ బాబు కూడా చాలా ఇష్టము, మంచిగా తింటాడు. నెయ్యి వేసి చేస్తాను కాబట్టి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది అసలు. వాడికైతే ఈ రైస్ పెట్టాను. మేమైతే పండుమిర్చి టమాటా పచ్చడి ఉంది కదా, అదైతే వేసుకొని రైస్ అయితే తినేసాము. ఈ రోజుకి టిఫిన్ అయితే ఇలా కంప్లీట్ చేసాము అన్నమాట. అదా ఇదా అని అనుకున్నా. పక్కన పెట్టుకున్నా. సండే అని చెప్పింది, సండే రోజు కూడా బాక్స్ రెడీ చేస్తుంది. ఎందుకోసం అనుకుంటున్నారా? మా మమ్మీకి అండి లంచ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. మా అక్క వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేదని తను హాస్పిటల్ కి అయితే తీసుకెళ్ళింది వాళ్ళ బాబుని. ఇంకా లంచ్ అయితే మమ్మీకి నన్ను ఇవ్వమని చెప్పింది. ఇంకా లంచ్ తో పాటు కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్లాను. మమ్మీ దగ్గర కొద్దిసేపు కూర్చొని ఇంటికైతే వచ్చేసాక ఏబిసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ జ్యూస్ అయితే మోక్షిత్ కి స్కిన్ ఎలర్జీ ఉందని చెప్పాను కదా, అది తగ్గడానికి చాలా
చాలా యూజ్ అవుతుంది. చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఇంకందుకోసం అని చెప్పేసి వాడితో పాటు నేను మా హస్బెండ్ కూడా కంపల్సరీగా జ్యూస్ తాగుతూ ఉన్నాము. దీని వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ గ్లోగా కనిపిస్తుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే జ్యూస్ చేసిన వెంటనే నేను మా హస్బెండ్ కి మోక్షిత్ కి ఇచ్చేసాక ఇంకా నేను కూడా తాగేస్తున్నాను. తర్వాత వాటర్ మిలన్ కూడా కట్ చేశాను. కొన్ని పీసెస్ అయితే బౌల్లోకి తీసి పెట్టాను, కొన్ని అయితే జ్యూస్ చేసేసాను. ఇంకా రెండు బౌల్స్ లోకి అయితే వేసేసి ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసి పెట్టేశాను. తర్వాత ఇంకా మధ్యాహ్నము బయటకు వెళ్ళినప్పుడు అయితే బఠానీ తీసుకొచ్చాను, అవైతే ఒలిచి పెట్టేసుకుంటున్నాను. ఇంకా డిన్నర్ కి అయితే ఆలు మటర్ కర్రీ చేద్దామని చెప్పేసి ఆలు, బఠానీ, ఆనియన్స్, ఇంకా కొన్ని క్యారెట్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, అవి కూడా వేద్దామని చెప్పేసి క్యారెట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కర్రీని నేను కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్ లో తగినంత ఆయిల్, సాజీరా, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం చిన్నులపాయ పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆలు, క్యారెట్, బఠానీ వేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ధనియా పౌడరు, జీరా పౌడరు, ఉప్పు, కారము, గరం మసాలా, ఎవరెస్ట్ వాళ్ళది కిచెన్ కింగ్ మసాలా ఉంటుంది, అది కూడా వేసుకున్నాను నేనైతే. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షనల్. తర్వాత ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మగ్గించుకున్న తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes పాటు కుక్కర్ లిడ్ పెట్టి టమాటా ప్యూరీ బాగా కుక్ చేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ తీసి ఒక 1 glass వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 2 whistles వచ్చేంత వరకు కర్రీని బాగా ఉడికించుకొని కుక్కర్ చల్లారిన తర్వాత లిడ్ తీసి చూస్తే ఆలు మటర్ కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ ఈ కర్రీ ప్రిపేర్ చేశాను, చాలా టేస్టీగా ఉండింది, బాగుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని కలిపేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ ఒక చపాతీలోకే కాదు, పూరీలోకైనా, బగారా రైస్ లోకైనా, నార్మల్ రైస్ లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఉంటే ఎలా ఉందనేది కమెంట్ చేయండి. అంతే ఇంకా ఈ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.